అందరికీ నమస్కారం. తెలుగు గర్ల్ తమిళ సినిమాలో ఎక్కువ మూవీస్ చేస్తున్నారు, తెలుగులో ఎందుకు చేయట్లేదు అన్నారు. బికాస్ ఇలాంటి మంచి రోల్స్ తెలుగులో వస్తే ఖచ్చితంగా చేస్తాను. షాపింగ్ మాల్ ద్వారా తెలుగుకి ఎంటర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఇప్పుడు జర్నీ సెకండ్ మూవీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎంగేమ్ అయిపోతుందో నాకు వచ్చిన పేరు ఖచ్చితంగా జర్నీలో వస్తుంది. అండ్ థ్యాంక్స్ టు మురుగదాస్ సార్ అండ్ సర్వనన్ సార్ అండ్ శర్వ. నాకు ఒక తెలుగు అట్మాస్ఫియర్లా ఉన్నట్టుండేది షూటింగ్లో. పాపం తనకు మాత్రం తమిళ రాక కూర్చుని తెలుగులో మాట్లాడుకుంటే నా ఒకదాంతో మాట్లాడేవాడు. సో ఈయనకి ప్రాబ్లం లేదు, ఇక్కడ తెలుగులో మాట్లాడుకోవచ్చు. అండ్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మై టీమ్ అండ్ మీ టూ అండ్ ఎంకరేజర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నాకు వన్ మోర్ స్పెషాలిటీ, ఈ సినిమాకి తమిళ్ తెలుగు కూడా నేనే డబ్ చెప్పుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ షాపింగ్ మాల్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. ఫ్యాంటాస్టిక్, ఆల్ ద బెస్ట్ యూ. మరి గారితో మేము జర్నీ స్టార్ట్ చేసాం. ఈ డబ్బింగ్తో కాకుండా స్ట్రైట్గా ఇదే బ్యానర్తో ఈ మొత్తం ఈ జర్నీలో సహచరులందరితో కలిపి ఇలానే జర్నీ చేయాలి ఈ స్ట్రైట్ మూవీతో కూడా అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. జర్నీ అనే సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ యాక్టర్స్తో నా చిన్న జీవిత జర్నీలో కూడా నాకు ఒక భాగం ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మురుగదాస్ గారు ఈజ్ ఇండియాస్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు తీసి ఈజ్ మేడ్ సౌత్ ఇండియా ప్రౌడ్. అలా సురేష్ ప్రొడక్షన్స్లో కలిసి ఉన్నారు అనే చిత్రంలో తను చేయకూడదు ఉందని చెప్పుకోవడంలో ఏ తప్పులేదు. శర్వానంద్ చాలా తక్కువ మంది తెలుసండి. శర్వానంద్ నాకు స్కూల్లో నా సీనియర్ అండి, ఆయన చాలా పెద్దోడు. అండ్ ఐ బిన్ సీయింగ్ ఆల్ హిస్ ఫిల్మ్స్. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ జే అనే హీరో ఉంటాడు. నాకు చిన్నప్పటి నుంచి విజయ్ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. ఇతను విజయ్లా ఉంటాడని ఇతని సినిమాలు కూడా చూసేవాడిని నేను. అండ్ ఇప్పటివరకు మ్యూజిక్ నాను చాలా బాగుంది. అండ్ సురేష్ గారు, నేను ఫస్ట్ టైం ఒక అవార్డ్ తెలుగు సినిమాలో తీసుకోవడం మీ అవార్డే. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సో ఐ విష్ ఆల్ ది టీమ్ మెంబర్స్ ఆల్ ది వెరీ బెస్ట్. No, it becomes a bigger hit than Tamil here. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందు ఎక్స్ప్రెషన్ కదా, అమ్మయ్య ఫైనల్గా ఒక కమర్షియల్ హిట్ కొట్టానని ఎక్స్ప్రెషన్ అది. వచ్చిన పెద్దలందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ, అలానే మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా ఈరోజు హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ సత్య. ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాకి ఆర్ఆర్ హీస్ గివెన్ అ న్యూ లైఫ్ టు ద హోల్ ఫిల్మ్ అండ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ముఖ్యంగా నేను ఇద్దరికి ఎప్పటికన్నా రుణపడి అంటానండి. ఎందుకంటే నన్ను నమ్మి ఒక సినిమా ఇచ్చి తెలుగు నుంచి అక్కడ తీసుకెళ్ళి నన్ను ఎంకరేజ్ చేసిన మా డైరెక్టర్ సర్వనన్ అండ్ మురుగదాస్ సార్, రియలీ రియలీ థ్యాంక్స్ సార్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. అంటే అందరూ అడుగుతున్నారు నీ సినిమాలు ఏంటి, గమ్యం, ప్రస్థానం, జర్నీ అన్ని ట్రావెలింగ్లో ఉన్నాయి ఏంటి పేర్లు, ఇంకా వేరే పేర్లు ఉంటే కూడా పెట్టేసుకుంటామని అడుగుతున్నారు. సో ఈ జర్నీ గురించి మాట్లాడాలంటే ఇట్స్ వన్ ఆఫ్ అంటే మోస్ట్ న్యాచురలిస్టిక్ ఫిల్మ్ అండ్ ఒక మంచి అండర్ కరెంట్ మెసేజ్ ఉంటుంది. చూసిన వాళ్ళందరూ, తమిళ్లో చూసిన వాళ్ళందరూ ఎండింగ్కి లిగిసి నుంచుని చప్పట్లు కొడుతున్నారంటే రియలీ మీన్ ఫర్ ఎవ్రీ షో. నిజంగా థ్యాంక్స్ టు సర్వనన్ ఫర్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్, ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలానే అంజలి, ఫ్యాంటాస్టిక్. ఈ సినిమా చూశాక తెలుస్తుంది అసలు ఎలాంటి యాక్టర్స్, అంటే ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చూస్తే యుల్ ఫీల్ సో ఎక్సైటెడ్. లైక్ జై కానీ, అనన్య కానీ, ఇట్స్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ. అండ్ తమిళ్లో ఎంతైతే హిట్ అయిందో తెలుగులో కూడా అలానే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఏమి ప్రిపేర్ చేయలేదు, ఎలా స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఒక డైరెక్టర్గా పరిచయం అయిన నేను మొదటిసారిగా ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాను. ఈ ఫిల్మ్ తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇన్వెస్ట్మెంట్ కంటే ఒక 4-5 టైమ్స్ ఎక్కువ కలెక్ట్ చేసింది. இதுக்கு నేను కారణం కాదు, ఈ ఫిల్మ్ డైరెక్టర్ శరవణన్ మాత్రమే కారణం. సో ఏదో ఒక కమర్షియల్ ఒక అట్రాక్షన్ కోసం నా పేరు అక్కడ పెట్టారు. ఏదో నాకు స్ట్రైట్గా గిల్టీగా ఉంది, ఎందుకంటే శరవణన్ నేమ్ అక్కడ పెడితే నేను ఇంకా ఎక్కువ సంతోషపడతాను. ఈ ఫిల్మ్ మంచి రివ్యూ, క్రిటిక్స్, కలెక్షన్ చాలా బాగా వచ్చింది. ఇది ఇంకా చెప్తే మంచి మ్యాగజైన్, చాలా ఫేమస్ మ్యాగజైన్ అని నేను ఇంకా 5 ఫిల్మ్స్ చేశాను, నాకంటే ఎక్కువ మార్క్ తీశారు శరవణన్. సో శరవణన్ నాకు ఒక ప్రౌడ్ ఉంది, శరవణన్ అసిస్టెంట్ మాత్రం కాదు, నా బ్రదర్. శరవణన్ మాత్రం కాదు, గోపిచంద్ కూడా నేను ఇద్దరం కలిసి స్టాలిన్ ఫిల్మ్ చేశాము. ఆ ఫిల్మ్ బాడీగార్డ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఈ ఫిల్మ్లో నాకు ఇంకొక స్పెషల్ ఉంది. ఈ ఫిల్మ్లో నా బ్యానర్లో సత్య గారు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఆల్ సాంగ్స్ సూపర్ హిట్. ఫిల్మ్ మాత్రం కాదు, ఆడియో కూడా సూపర్ హిట్ అవ్వాలి. ఇంకా మై స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ గారు, ఎందుకంటే సురేష్ గారు గురించి ఇప్పుడు గోపి చెప్పారు. అది ఒక ఫిల్మ్ డబ్బింగ్ చేస్తే అది ఫ్లేవర్ ఎక్కడైనా లిటిల్ బిట్ కూడా అది దక్కించేది. సో అదే ఒక ఒరిజినాలిటీ తగ్గకుండా అది చేశారు. సో డెఫినెట్గా ఈ ఫిల్మ్ సూపర్ హిట్ అవుతుంది. ఐ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే లక్షణం ఈయన చూస్తే మనకు తెలుస్తుందండి. అందరికీ నమస్కారం. నేను 15 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు అన్నీ చూస్తూ, నేను కూడా నిర్మాత, నాకు చిరంజీవి గారి దగ్గర నాగార్జున గారు, వెంకటేష్ బాబు వీళ్ళందరూ కూడా ఎప్పటికైనా సురేష్ నిర్మాత అవుతావు అంటూ ఉండేవారు. అట్లా చాలామంది అలా అంటుంటే నేను ఏదో నమ్మేవాడు కాదు. నేనేదో ఎంప్లాయీగా వచ్చాను నేను ఇక్కడికి. ఏదో అప్పుడు 1800 జీతం వార్తలో నేనే ఎప్పుడేసి రావడం ఏంటి అని అలా అంటూ ఉంటే అనుకునేవాడిని. సో వాళ్ళందరి మాటలు పైన దేవుడు ఆశీర్వదించి నేను సరే ఓకే, నేను సినిమా చేస్తే 15 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉండి ఓ మంచి సినిమా చేశాడు, ఫస్ట్ సినిమా మంచి సినిమా చేశాడు అనిపించుకోవాలనే ఉద్దేశంతో చాలా 2 సంవత్సరాలు కష్టపడి ట్రై చేశాను. సో అదే ప్రేమిస్తే. అప్పుడు శంకర్ గారు నా మీద నమ్మకంతో, అంతకుముందు జర్నలిస్ట్గా పరిచయం, నా మీద నమ్మకంతో ఆయన నాకు అవకాశాన్ని అందించారు. సో ఆ సినిమా తెలుగు ప్రేక్షకులందరూ కూడా బాగా ఆదరించారు. మళ్ళీ అలాంటి సినిమా చేయాలని కొంత గ్యాప్ తీసుకుని షాపింగ్ మాల్ సినిమా చేయడం జరిగింది. అదే అంగాడి తెరు తమిళ సెన్సేషనల్ హిట్ అయింది, తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. ఆ షాపింగ్ మాల్తో అంజలి బాగా పరిచయం అవ్వడం జరిగింది. సో అంజలి తర్వాత సురేష్ గారు ఏంటి నెక్స్ట్ ఏ సినిమా చేస్తా, ఏ సినిమా, అప్పుడు షాపింగ్ మాల్ దగ్గర నుంచి రెగ్యులర్ ఫోన్లు టచ్లో ఉండేవాళ్ళం. సో అట్లా ఏం సినిమా చేస్తానంటే ఇలా జర్నీ, మురుదాస్ గారి సినిమా జర్నీ చేస్తున్నానండి. ఆ సినిమా మీరు తీసుకోండి, మీ టేస్ట్కి బాగా దగ్గరుండే సినిమా, డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అంజలి చెప్పడం జరిగింది. సో అట్లా తర్వాత నేను ఆ సినిమా ప్రొడ్యూసర్ పాక్స్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. సో మురుగదాస్ గారు కూడా అంతకుముందు జర్నలిస్ట్గా నాకు బాగా పరిచయం. గజని కూడా నేను చేయాల్సింది మిస్ అయ్యాను. సో అట్లా తర్వాత డెఫినెట్గా చేద్దాం అనుకున్నాం. ఆ సినిమా 10 డేస్ ముందు సరే కాపీ వచ్చిన తర్వాత చెన్నైలో నేను మురుగదాస్ గారిని పాక్స్ వాళ్ళని కలగడం జరిగింది. సార్ నా సినిమా చూస్తాను సార్, నా టేస్ట్ దగ్గరగా ఉంటే నేను సినిమా చేస్తానని చెప్పడం జరిగింది. డెఫినెట్లీ అని చాలామంది అడిగిన ఎవరికి చూపించలేదు, దాన్ని మీకు చూపిస్తామని, మీకు టేస్ట్ ఉందని నా మీద గౌరవంతో వాళ్ళు 10 రోజులు రిలీజ్కి 10 రోజుల ముందుగా ఆ సినిమా నాకు స్పెషల్ షో వేసి ఆ షోలో మన సర్వానంద్ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ షోలో సినిమా చూసిన తర్వాత 2 రోజులు నేను నిద్రపోలా. దీన్ని మళ్ళీ నాకు ప్రేమిస్తే సినిమా ఎలా దొరికిందో దానికి బాబు లాంటి సినిమా నిజంగా పక్కాగా మన తెలుగు భాషలో చెప్పాలండి. సో అంత గొప్ప సినిమా మళ్ళీ నాకు ఇంకా దొరకదు అని ఉద్దేశిస్తూ ఈ సినిమా నాకు దక్కాలని ఎట్లాగైనా తీసుకోవాలని ట్రై చేస్తున్న సమయంలో మన 3K ఎంటర్టైన్మెంట్స్ లోకేష్ గారు, అమర్ గారిని కలిసి సార్ ఆ సినిమా నేను తీసుకుంటాను సార్, మధ్య కలిసి చేద్దాం అనుకుని అప్రోచ్ అయ్యి వాళ్ళతో కలిసి ఈ సినిమా చేయడం జరుగుతుంది. సో నాకు నిజంగా చెప్తున్నాను, మళ్ళీ ప్రేమిస్తే ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో ఈ సినిమా కూడా అంత మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో ఆదిత్య, వర్ణాలని నింపావు నా కంటిలో, కళ్ళు తెరిచేలో కావలపై ఇలా నిండావు నా గుండెలో. మన రేపటి పయనం మహాసుందర స్వప్నం. మాలవికాని, I invite her onto the stage. పొంగిపోయేలే తొలి కన్నే సిక్కు సంధి వేళ పున్నమాయిలే, లోకమే హైలే. లోకేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మిస్టర్ అమర్ గారిని కూడా ఐ ఇన్వైట్ హిమ్ ఆన్ టు ద స్టేజ్. ఆ దైవం అరెరే మా హృదయమే మైనంతో చేశాడులే. ఆ మైనం మగువను చూడంగని కరిగి